హలో, వెల్కమ్ బ్యాక్ అరు ఫుడ్స్. ఈరోజు నేను ఎగ్ యోక్స్ వేసి కర్రీ చేశానండి. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అది ఎలా చేశానో ఒక్కసారి మీరు కూడా చూసేయండి. దీనికి నేను ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి. అలాగే కర్రీ కోసం ఆనియన్స్, టొమాటో కూడా కట్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఒక 2 కట్టల మెంతి కూర కూడా తీసుకున్నానండి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఆనియన్స్ వేగే లోపల ఇక్కడ అల్లము, కాస్త వెల్లుల్లి, అలాగే 3 టమాటాలు తీసుకున్నాను. వాటిని కూడా మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్ చేసేసుకున్నానండి. ఇదిగోండి, అంతలోపల ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు కడిగి కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను కూడా వేసి మెంతి కూరను కాస్త వేయించేద్దాం. మెంతి చేదుపోయే వరకు వేయించండి. మెంతి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టొమాటో, అల్లం, వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేయండి. వీటన్నిటిని కలిపి మరి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇది కాస్త వేగాక ఇందులోకి ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, అలాగే కాస్త గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసేయండి. వీటన్నిటినీ కూడా ఒక్కసారి కలిపేసుకోండి. ఇవి కూడా కొద్దిగా వేగనివ్వండి. అలాగే కాస్త నీళ్లు కూడా వేసేయండి. కొద్దిగా గ్రేవీ కావాలి. అలాగే గిన్నె అడుగు పట్టకుండా కూడా సరిపోతుంది. ఇది కాస్త వేగే లోపల ఎగ్స్ కట్ చేసి పెట్టుకుందాం. ఎగ్స్లోంచి ఎల్లో అంతా సెపరేట్ చేసేసేయండి. ఎల్లోని పక్కన పెట్టేసి వైట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అంతలోపల మనకు మసాలా అంతా కూడా వేగిపోతుంది. మసాలా వేగిన తర్వాత మనం ఎల్లో సెపరేట్ చేసుకున్నాం కదా, వాటిని ఇందులో వేసి మెత్తగా స్మాష్ చేసేసేయండి. అంతా కూడా గ్రేవీలో కలిసిపోవాలి. ఎక్కడ కూడా మిగలకుండా అంతా మిక్స్ చేసేయండి నీట్గా. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎగ్ ఎల్లో అంతా కూడా గ్రేవీలో మిక్స్ అయ్యే విధంగా కలిపేసేయండి. ఎక్కడ కూడా కనపడకోకుండా నీట్గా కలిపేసుకోండి. అలాగే టేస్ట్ కూడా చేయండి. ఏదైనా ఉప్పు, కారం సరిపోకపోతే ఈ స్టేజ్లో మనం కలిపేసుకోవచ్చు. గ్రేవీ కోసం ఇంకొంచెం నీరు కూడా వేసేసుకోండి. ఇది కాస్త వేగుతుంది కదా, అంతలోపల మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వైట్, వాటిని కూడా ఇందులో వేసి నీట్గా మిక్స్ చేసేయండి. స్టవ్ సన్న మంట మీద పెట్టండి, ఎందుకంటే గ్రేవీ ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా, కాబట్టి సన్న మంట మీద పెట్టి ఒక్కసారి కలిపేసుకోండి. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ అంటారా, చాలా బాగుందండి. నేను చపాతీలోకి చేశాను. ఇది చపాతీలోకి, పుల్కాలోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. మనం ఎక్కువ మసాలా వేయకుండానే ఎంత గ్రేవీ వచ్చిందో చూడండి. గ్రేవీ మాట అట్టు టేస్ట్ మాత్రం సూపర్ అండి. నిజంగా మీరు చేసుకొని చూడండి, మీరు కూడా ఇదే చెప్తారు. ఒక్కసారి ట్రై చేయండి. ఇంతేనండి ఎగ్ కర్రీ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.